హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో కృష్ణాతో సరదాగా వీడియోలో మటన్ కర్రీ ఎలానో ఏంటో మీ ప్రాసెస్ అంతా చెప్తాను, దీంట్లో చూడండి. ముందు మటన్ని ఉడకబెట్టి పెట్టుకున్నాము. నూనె వేసుకున్నాను 2 గరిటెలు. ఉల్లిపాయ పచ్చిమిరకాయ కూడా వేసేసాను. నూనె గరిటెలు చిన్నవి ఉంటాయి కదండి, దాంతో 2 గరిటెలు నూనె వేసుకున్నాను. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసేసాను. ఏగుతూ ఉంది. అట్ట గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఏగేదాకా. అదిగో చూడండి పొయ్యి మీద. అది కొంచెం ఎర్రగా రాగాలండి ఉల్లిపాయ. ఇప్పుడు పసుపు కొంచెం, కొంచెం చిటికెడు పసుపు. ఒక 1/2 కేజీ మటన్ అన్నమాట తెచ్చి ఒక 5-6 విజిల్స్ రానిచ్చి పక్కన పెట్టేసుకున్నాం. అల్లం పేస్ట్ అయ్యో 2 టేబుల్ స్పూన్లు అల్లం పేస్ట్ వేసాను. చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసాను. మళ్ళీ తిప్పుకోవాలి, అడుగు అంటకుండా తిప్పుకోవాలి, గిన్నె అంటకుండా అడుగున. పసుపు, అల్లం పేస్టు, ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసాము. ఆయిల్ వేసాము. ఉడకబెట్టేటప్పుడు 1 స్పూన్ వేసానండి ఉప్పు, సాల్ట్. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ వేసాను. 2 స్పూన్లు వేసాను 1/2 కేజీకి సాల్ట్. ఇప్పుడు ఇక ముక్కలు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను అన్నమాట. వాటర్ వంచకూడదు, అలానే అట్టి పెట్టుకోవాలి. తర్వాత కర్రీలో పోసుకోవచ్చు అనమాట. ఇక ముక్కలు 5 విజిల్స్ అయినాక మటన్ ముక్కలు తీసి మళ్ళీ ఇప్పుడు గిన్నెలో వేసేసుకుంటున్నాము. ఆ ఏగిన పచ్చిమిరకాయ, ఉల్లిపాయ, అల్లం పేస్టు, పసుపు వీటి వరకు వేసాము. ఉప్పు వేసాము. ఈ మటన్ ముక్కలు వేసాము. దాంట్లో ఉన్న వాటర్ అలానే పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ ముక్కలు వేస్తాం, అయిపోయింది. మొత్తం కలయి తిప్పాలన్నమాట గరిటతో. ఆ మటను అన్నీ కలిపి, ఉల్లిపాయ పచ్చిమిరకాయ అన్నీ కలిపి తిప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ సగం ఉడికేసింది కుక్కర్లోనే, ఇంకా సగం సేపు ఉడికితే కూర అయిపోయిద్ది అన్నమాట. కారం స్పూన్ చూశారు కదండి, చిన్నగా ఉంది. 2 స్పూన్లు, 3 స్పూన్లు, అదిగా 3.5 స్పూన్లు వేసాను. కారం 3.5 స్పూన్లు. ప్లాస్టిక్ స్పూన్ చిన్నది చూశారు కదా, దాంతో 3.5 వేసాను అన్నమాట. ఇది 1/2 కేజీ మటన్ అండి. 1/2 కేజీ మటన్కి ఇక కావాల్సినవన్నీ దీంట్లో ప్రాసెస్ చూపిస్తున్నాను. 1 స్పూన్ ధనియాల పౌడరు. ఇప్పుడు గరం మసాలా కూడా వేస్తాను. 1/2 స్పూన్ వేసాను. ఇంకొంచెం, అద్దుగో 1/2 స్పూన్ కొంచెం వేసాను అన్నమాట. ధనియాల పొడి, గరం మసాలా వేసేసాను. ఇప్పుడు కొబ్బరి, అదిగో చూడండి, టీ స్పూన్ పెట్టాను. దాంట్లో 2 స్పూన్లు వేసాను అన్నమాట కొబ్బరి. ఎక్కువ వేస్తే మళ్ళీ తీపి వచ్చింది. ఆల్రెడీ మటన్లోనే కొంచెం స్వీట్ ఉంటుంది, అందుకని చెప్పి కొంచెం మనకి తగ్గించేసాను అనమాట. 2 స్పూన్లు వేసాను. గుజ్జుగా రావాలి కదా కూర ఉడికినాక, అందుకని అన్నీ వేసేసాను అన్నమాట. ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసేసాను. ఇందాక మన కుక్కర్లో వేసినాక ముక్కలు వాటర్ మిగిలిన అవి పోసాను. మామూలు వాటర్ కూడా పోసాను. ముక్క మునిగేదాకా వాటర్ పోయాలి. మటన్ సరిపోయిద్ది అనమాట. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మళ్ళీ కలయి తిప్పుతున్నాము. మధ్యలో దగ్గరకు వస్తుంది. కలయి తిప్పుకొని మళ్ళీ 1 నిమిషం మూత పెట్టుకుందాము. ఇక ఉడికేసిందండి కూర. మొత్తం 1/2 అవర్లో అయిపోయింది మటన్ వండటం. కొత్తిమీర వేసేసాను. ఇప్పుడు తిప్పేసుకుందాము.
తిప్పేసి స్టవ్ కట్టేసుకుందాం ఇక. మీరు కూడా చేసి చూసి టేస్ట్ ఎలా ఉందో చేసుకొని చెప్పండి. సబ్స్క్రైబర్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే. కృష్ణతో సరదాగా.